ఆశ్చర్యకరుడును అద్వితీయ సత్యదేవుడును అల్ఫా ఒమేగా ఉన్న మన ప్రభువును రాజును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలంలో అనగా ఈ 2024 సంవత్సరం మే నెల 4వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న లేఖనమును మనము చదువుకుందాం. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఉండునట్లు వడిగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఆమేన్. ఈరోజు మనము ఈ లేఖనం ఆధారం చేసుకొని ధ్యానించుకోబోతున్న అంశము పేరు జీవము. ఈ అంశమును దేవుని ప్రవక్త మే నెల 19వ తేదీ 1958వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. జీవము అనే అంశంలో నుండి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. మీరు ఎప్పుడైనా కాకిని, పావురమును చూసారా? ఓడలో అవి రెండూ ఒకే చోట కూర్చుండెను. అవి రెండు ఒకే చోట ఎగిరాయి. కానీ కాకిని విడిపించినప్పుడు అది తృప్తి చెందినది. అది బయటికి వెళ్ళి పురుగులు పట్టిన శవాల మీద వ్రాలుతూ వాటిని తింటూ సరిపెట్టుకునినది. దానికి అది పర్వాలేదు. కానీ తన అరికాలు మోపుటకు స్థలము దొరకలేదు. పావురము తిరిగి రావలసి వచ్చాను. అది ఆ కంపులో నిలవలేకపోయినది. మీకు తెలుసా, కాకి ఒక పెద్ద వేషధారి. మీరు పావురమును తీసుకొనినట్లయితే అది గోధుమల పొలంలోనికి వెళ్ళి గోధుమలను మాత్రమే భుజించును. కాకి శవం మీద వ్రాలి కడుపు నిండా తిని మరలా వచ్చి గోధుమలను కూడా తినగలదు. కానీ పావురము గోధుమల దగ్గర నుండి కళేబరాల మీదకు రాలేదు. లేదయ్యా, అసహ్యమైనటువంటి కార్యములను చేయునది వేషధారి. కావాలంటే విశ్వాసము నుండి జారిపోయిన వ్యక్తిగా ఉంటాను. కానీ వేషధారి సంఘంలోనికి వెళ్ళి తన ముక్కు గాలిలోనికి ఎత్తి తనకు గొప్ప వ్యక్తిగా ప్రవర్తించును. లోక కార్యములు చేయొచ్చు. మా కాపరి విశాలమైన మనసు గలవాడు. మీ కాపరి సంకుచిత మనసు గలవాడు. వేషధారి, నీ సంగతిని నేను ఎరుగుదును. నీ జుట్టు కుదిపి నీకు సత్యమును చెప్పు పాతకాలపు కాపరి నీకు కావాలి. ఆమేన్. యెజబెలు తన కాపరిని ద్వేషించెను. ఆమె కాపరి ఏలియా
కానీ ఆమెకు ఏమి జరగబోచున్నదో అతడు చెప్పాడు. ఆమె దానిని వినాలి. అతడిని కాపరిగా ఆమె అంగీకరించలేదు, కానీ దేవుడు అతడిని కాపరిగా పంపెను. అతడు దేవుడు నియమించిన కాపరి. తర్వాత ఏమి జరిగినదో గమనించండి. కాకి దేనినైనా జీర్ణించుకోగలదు, అందువలన ఏదైనా అది తింటుంది. కానీ పావురము వేరుగా తయారు చేయబడినది. పావురములో పిత్తకోశము అనగా చేదు ఉండదు. అది దానిని జీర్ణించుకొనలేదు. తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోక కార్యములను భుజించలేడు. అతనిలో పిత్తాశయము అనగా చేదు ఎంత మాత్రమును లేదు. అతడిని చంపివేయును. పావురము కళేబరముల మీద కాకితో కలిసి భుజించుటను మీరు ఎన్నడూ చూడరు. ఆమేన్. నేను వారితో కలిసి సారా దుకాణమునకు వెళ్ళాను, అందులో ఏమైనా హాని కలదు అని నాకు అనిపించలేదు. పరిశుద్ధాత్మ దానికంటే మెరుగైన కార్యమును నేర్పించును. దయ్యము దాని ద్వారా నిన్ను తృప్తిపరచుటకు ప్రయత్నించుచుండెను. నేను భక్తి గలవాడను, నేను సంఘములో చేరానని నువ్వు చెప్తావు. దానితో ఏమాత్రము సంబంధము లేదు. అది దయ్యము నిన్ను నమ్మింపజేయుటకు ప్రయత్నించు పెద్ద అబద్ధము. సంఘములో చేరుట అనేది దానికి సంబంధించినది కాదు. నీవు పట్టణములోనికి ప్రతి సంఘములో చేరి కూడా ఇంకనూ నరకమునకు వెళ్ళవచ్చును. వాటిలో ప్రతి ఒక్క దానికి నీవు చెంది ఉండవచ్చు. నీవు తిరిగి జన్మించే వరకు లోక కార్యముల మీద నీవు కలిగిన ఆకలిని ఏదో మార్చు వరకు నీ ప్రేమ భక్తి సమస్తమును క్రీస్తునకు ఇమ్ము. అప్పుడు నీవు సరి అయిన మార్గములో ఉన్నావు. నీ జీవితము పరిశుద్ధాత్మ జీవమునకు అనుకూలముగా ఉందని నీవు సాక్ష్యం ఇవ్వగలవు. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ అద్భుతమైన దేవుని మాటలను కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామా? ప్రేమ స్వరూపుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రాణప్రియుడువైన మా ప్రభువా, పరిశుద్ధుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఆకాశ మహాకాశములను పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలపు ఆరాధనలో కుటుంబ బలిపీఠంలో మా కుటుంబాలతో కలిసి మేమందరము కూడా మిమ్మలను ఆరాధించుటకు గొప్ప సమయమును, అద్భుతమైనటువంటి మీ సన్నిధిని, మీ మాటలను మాకు అనుగ్రహించినందుకు మేమెంతగానో హృదయపూర్వకముగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము దేవా. అయా, గత రాత్రి అంతా కూడా మంచి విశ్రాంతినిచ్చి ఉదయం మమ్మల్ని సజీవులుగా మేల్కొల్పి మొట్టమొదటిగా నాయన మా కుటుంబాలతో మా వ్యక్తిగతముగా మిమ్మలను ప్రార్థించుకొనుటకు, మీ మాటలు వినుటకు మాకిచ్చిన అవకాశమును బట్టి మేమెంతగానో మిమ్మల్ని మహిమపరుస్తున్నాము దేవా. ఈ దినమును మాకు ఇచ్చిన లేఖన భాగమును మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రార్థన అయిపోయినప్పుడు అందరూ ఏం చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎంతో భక్తితో, శ్రద్ధతో, భయముతో ప్రభు సన్నిధిలో ఉన్నామని ఒక విశ్వాసముతో మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు పాలుపంపులు పొందాలి. ఆమేన్. ఆమేన్ అంటారు అందరూ. ఈ సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదువుకొని జీవము, లైఫ్ అనే అంశంలో నుంచి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని
మనము చదువుతూ మరి ఇప్పుడు మనము గ్రహించవలసిన ఒక సత్యాన్ని ఈ రోజున క్రైస్తవులు అని పిలుచుకుంటున్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారు? ఇక్కడ రెండు రకాల క్రైస్తవులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి దేవుడి ఏర్పరుచుకున్న నిజ క్రైస్తవులు, రెండోది నామకార్థ క్రైస్తవులు. అందుకే ఇక్కడ దేవుని ప్రవక్త ఆ యొక్క నోవాహు కట్టినటువంటి ఓడలో అన్ని రకాల పక్షుల్లో రెండు పక్షుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి కాకి మరియు పావురము. ఇవి రెండు కూడా ఓడలో ఒకే చోట కూర్చున్నాయి. అవి రెండు ఒకే చోట ఎగిరాయి. కానీ జలప్రళయము ముగించబడిన తర్వాత నేల ఆరిందో లేదో అని చూడటానికి మొదట నోవాహు దేన్ని పంపాడండి? కాకిని పంపాడు. ఆమేన్. కాకి ఏం చేసిందంటే ఆ బయట చచ్చిన శవాల మీద, పురుగులు పట్టిన శవాల మీదకి వెళ్ళి తృప్తి చెంది శవాలని తింటూ, ఇక నాకు చాలా తృప్తిగా ఉంది, ఇక నేను ఓడలోనికి వెళ్ళనని వాటిని తింటూ సరిపెట్టుకుంది. దానికి అది పర్వాలేదు, ఎందుకంటే దాని స్వభావం అది. కానీ తర్వాత పావురమును వదిలినప్పుడు కనీసము తన అరికాలు మోపటకు కూడా స్థలము దానికి దొరకకపోయినందున అది తిరిగి మరలా ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకు? అది ఆ కంపులో నిలవలేకపోయినది. మీకు తెలుసా, ఈ ఉదయకాలంలో ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. కాకి ఒక పెద్ద వేషధారి. కానీ మీరు పావురమును తీసుకున్నట్లయితే అది కేవలము గోధుమల పొలంలోనికి వెళ్ళి గోధుమలు మాత్రమే భుజిస్తుంది. దాని ఆహారం అది. కాకి శవం మీద వ్రాలి కడుపు నిండా తిని మరలా వచ్చి పావురముతో కలిసి గోధుమల దగ్గర కూడా అది తింటుంది. కానీ పావురము గోధుమల దగ్గర నుండి కళేబరాల మీదకి ఎన్నడూ రాలేదు. లేదయ్యా, అసహ్యమైన కార్యములు చేయనది వేషధారి. కావాలంటే విశ్వాసం నుండి జారిపోయిన వ్యక్తిగా ఉంటాను, కానీ వేషధారి సంఘంలోనికి వెళ్ళి తన ముక్కు గాలిలోకి పైకెత్తి తనకు గొప్ప వ్యక్తిగా ప్రవర్తిస్తాడు. లోక కార్యములు చేస్తూ మా సంఘ కాపరి చాలా మనసు విశాలమైనది, మీ సంఘ కాపరి మనసు సంకుచితమైనది. వింటున్నారా? ఇప్పుడు కాకి క్రైస్తవుల్లో వేషధారి భక్తి చేసే వాళ్ళకి పోలిక. నిజమైనటువంటి తిరిగి జన్మించిన క్రైస్తవునికి పావురము పోలిక ఉంది. ఇప్పుడు వేషధారి నామకార్థ క్రైస్తవుడు ఏమంటాడు? మా పాస్టర్ గారు చాలా మంచి విశాలము కలిగిన వ్యక్తి, ఆయన మాతో పాటు కలిసి తాగుతాడు, మేము ఏం చేసినా ఏమనడు అని అంటది. తర్వాత నిజమైనటువంటి క్రైస్తవుడు పావురము అతను వెళ్ళే సంఘ కాపరిని గురించి అంటాడు, మీ సంఘ కాపరి సంకుచిత బుద్ధి కలిగిన వాడు. అయితే వేషధారి, నీ సంగతి నేను ఎరుగుదును, నీ జుట్టు కుదిపి నీకు సత్యమును చెప్పు పాతకాలపు కాపరి నీకు కావాలి. ఆమేన్. పాతకాలపు కాపరి అంటే అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో యెజబేలు మనకు తెలుసు, ఆమె గొప్ప వేషధారి, ఆహాబు భార్య. ఆమె కాపరి ఎవరో తెలుసా? దేవుడు పంపిన ప్రవక్త ఏలియా అయి ఉన్నాడు. కానీ ఆమెకు ఏమి జరగబోతుందో అతడు చెప్పాడు. ఏమి జరగబోతుందో చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆమె వినాలి. కానీ అతడిని కాపరిగా కూడా ఆమె అంగీకరించకుండా ఆయన ద్వేషించి
కానీ అతడు ఆమెకు కాపరి మాత్రమే. దేవుడు మాత్రమే ఆయనను ఆమెకు కాపరిగా పంపాడు. అతడు దేవుడు నియమించిన కాపరి. తర్వాత ఏమి జరిగిందో తెలుసా? గమనించండి. కాకి దేనినైనా జీర్ణించుకోగలదు. అంటే అది ఇటు శవాలను తింటది, ఇటు గోధుమలను తింటది. అంటే లోకము కావాలి, దేవుడు కావాలి. అందువల్ల ఏదైనా అది తింటుంది. కానీ పావురము వేరుగా తయారు చేయబడినది. చప్పట్లు కొట్టి తెలుస్తుందాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పావురము దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దానిలో చేదు లేదు. కనీసము దానికి మనము ఏదైనా వ్యర్థమైనటువంటి పదార్థం పెడితే అది జీర్ణించుకోలేదు. ఆ పావురము దేనికి, ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే తిరిగి జన్మించిన క్రైస్తవునికి. తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోక కార్యములను భుజింపలేడు. ఎందుకంటే అతనిలో ఎంత మాత్రము చేదు లేదు. ఒకవేళ వ్యర్థమని తింటే అది చంపివేస్తుంది. పావురము కళేబరం మీద కాకితో కలిసి భుజించడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎన్నడూ చూడరు. ఎందుకంటే దాని నిర్మాణము ప్రత్యేకమైనది, అది పరిశుద్ధమైనది, చేదు లేనిది. ఆమేన్. అయితే గమనించండి, ఇక్కడ వేషధారి ఏమంటదంటే, నేను వారితో కలిసి సారా దుకాణానికి వెళ్ళాను, అందులో ఏమైనా హాని ఏముంటుంది, నాకేం అనిపించలేదు వాళ్ళతో కలిసి. అయితే గుర్తుంచుకో సహోదరుడా, పరిశుద్ధాత్మ దానికంటే మెరుగైన కార్యమును నేర్పించును. దయ్యము లోక కార్యాలతో నిన్ను తృప్తిపరచుటకు ప్రయత్నిస్తుంది. నువ్వేమంటావంటే నేను సంఘములో చేరాను, భక్తి గలవాడనని చెప్తావు. దానితో ఏ మాత్రము సంబంధము లేదు. అది నిన్ను, లేక దయ్యము నిన్ను నమ్మింపజేయటకు ప్రయత్నించిన పెద్ద అబద్ధం అది. నేను సంఘంలో చేరాను, నేను క్రైస్తవుణ్ణి, దానికి భక్తికి సంబంధమే లేదండి. పట్టణములో ఎన్ని సంఘాలున్నా అన్ని సంఘాలను నువ్వు చేరి సభ్యుడు అవ్వచ్చు, క్రైస్తవుడు నువ్వు చెప్పుకోవచ్చు. ఇంకను దేవుని స్తుతిస్తూనే నేను క్రైస్తవుని చెప్పుకుంటూనే పెద్ద పెద్ద సంఘంలో చేరి కూడా నరకమునకు వెళ్ళవచ్చును. ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద సంఘానికి నువ్వు చెంది ఉండవచ్చు. కానీ నువ్వు తిరిగి జన్మించే వరకు లోక కార్యముల మీద నువ్వు కలిగిన ఆకలిని ఏదో నీ లోపలికి వచ్చి మార్చు వరకు నీ ప్రేమ, భక్తి సమస్తమును క్రీస్తునకు ఇమ్ము. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలకి, క్రైస్తవులు ముఖ్యంగా, లోకము కావాలి. వారికి రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క ఆశలు లోకం మీద ఉన్నాయి. కానీ నీ ఆకలి, నీ కోరిక, నీ ప్రేమ, నీ భక్తి క్రీస్తునకు ఇచ్చినట్లయితే, అనగా ఆయన మీద ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు సరైన మార్గంలో ఉన్నావని గుర్తు. నీ జీవితము పరిశుద్ధాత్మ జీవమునకు అనుకూలంగా ఉందని అప్పుడు నీవు సాక్ష్యం ఇవ్వగలవు. ఆమేన్. కనుక నేను ముగించే ముందు ఈ ఉదయకాలంలో సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీవు కాకివా లేక పావురానివా? నీవు పావురమైతే, నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఎన్నడూ లోక కార్యాలతో నువ్వు కలిసి జీవించలేవు. క్రీస్తునకే నీ ప్రేమ, నీ భక్తి, నీ యొక్క కోరికలు, ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని ప్రేమించి లోకాన్ని అసహించుకుంటాం. దయచేసి సహోదరుడా, సహోదరి, ప్రేమతో నేను మీకు చెప్తున్నాను, కాకికి, వేషధారికి ఈ లోకము కావాలి, దేవుడు కావాలి. కానీ ఒక రోజు రాబోతుంది, కాకిని కాల్చి వేస్తాడు దేవుడు, వేషధారిని నరకానికి పంపిస్తాడు. నిజమైనటువంటి పావురమునకు మాత్రం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి, లోకానికి వేరుగా ఉండాలి. పరిశుద్ధుడైన దేవునితో సదాకాలం నువ్వు జీవించాలంటే ఇక్కడే నీ జీవితం మారాలి, పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. అటువంటి కృపను దేవుడు మీ అందరికీ
ఎవరికి వారు వ్యక్తిగతముగా, ప్రభువా నేను పావురము వలె పరిశుద్ధముగా నాయన లోకానికి వేరుగా జీవిస్తాను ప్రభువా. కాకి వేషధారని నువ్వు తెలియచేశావు. నాకు కాకి స్వభావం వద్దు నాయన. రెండిట్లో లేక అన్నిటిలో లోక కార్యాల్లో జీవించడం దేవానికి ఇష్టం లేని కార్యము నాయన. నీ పిల్లలు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని నువ్వు నేర్పించావు ప్రభువా. నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నావు నాయన. నేను కూడా ఆ విధంగా జీవించుటకు ఆశపడుతున్నాను ప్రభువా అని ఎవరికి వారు వ్యక్తిగతంగా తీర్మానం చేసుకొని చూడగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. అందరూ కలిసి పాడుతూ ఆరాధిద్దామా దేవుణ్ణి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. నా చిన్ని హృదయములో ఒక ఆశ జనించెని, నా చిన్ని హృదయములో ఒక ఆశ జనించెని. దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని. అందరూ వాడదాం. దేవుని బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. సాయంకాలమందున వెలుగు ప్రకాశించెని, సాయంకాలమందున వెలుగు ప్రకాశించెని. ఆ వెలుగులో నేను నడిచేదను, ఆ వెలుగులో ఆ వెలుగులో నేను నడిచేదను, ఆ వెలుగులో నేను నడిచేదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. ఆ విశ్వాసములో నుండి వేరౌటకు పిలిచెని, ఆ విశ్వాసములో నుండి వేరౌటకు పిలిచెని. వాక్య ప్రత్యక్షత నాకుండేనే, వాక్య ప్రత్యక్షత నాకుండేనే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. సంఘ శాఖలో నుండి నీ ఆత్మ నన్ను లేపినే, సంఘ శాఖలో నుండి నీ ఆత్మ నన్ను లేపినే. ఎత్తబాటు నాకుండేనే, ఎత్తబాటు
నాకుండేనే ఎత్తబాటు నాకుండేనే ఎత్తబాటు నాకుండేనే. అవును ప్రభువా, నీవు పరిశుద్ధుడివి నాయన, నువ్వు పావురమై ఉన్నావు ప్రభువా. మేము కూడా తిరిగి జన్మించిన నిజ క్రైస్తవుడిగా లోకాన్ని అసహించుకొని పావురముగా పరిశుద్ధముగా లోక కార్యాలతో ఎంత మాత్రం మిళితం అవ్వకుండా ప్రత్యేకముగా ఉన్నటకు సహాయము చేయండి ప్రభువా. మనము తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా యేసయ్య, ఈ యొక్క ప్రాతకాలపు కుటుంబ బలిపీఠములో మాకు కావలసినటువంటి విలువైన మాటలు నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. ఈరోజు నాయన ఎంతమంది కుటుంబ బలిపీఠంలో పాల్గొన్నారో వారందరి మాటలు వింటున్నప్పుడు వారి జీవితాల్లో వారి స్థానం ఏంటో, వారు ఏమై ఉన్నారో పరీక్షించుకొందురుగాక ప్రభు అయ్యా. ఎందుకంటే ఈ లోకంలో 2 రకాల క్రైస్తవులు ఉన్నారు ప్రభువా. నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు పావురమై ఉన్నాడు నాయన. వేషధారి వలె సంఘములో చేరి లోక కార్యాలతో మిళితమైపోయిన వ్యక్తి కాకి వలె వేషధారి అయి ఉన్నాడని మీరు తేటగా బయలుపరిచినందుకు స్తోత్రం నాయన. ఓ ప్రభువా నాయన, పావురమునకు మాత్రమే, నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడికి మాత్రమే ఓ ప్రభువా జీవము ఉన్నదని, ఎత్తబాటు ఉన్నదని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. ఖచ్చితంగా ఈ ఉదయ కాలంలో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి అందరి హృదయాల్లో ఫలింప చేయమని ఆయన మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని అయ్యా. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండి మీ చిత్తానుసారంగా నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.